ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. ఈ మధ్య కొన్ని కథలు ఎక్కువగా చెప్పుకుంటున్నాం కదా రమగారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు మాత్రం. స్టోరీ టెల్లర్ అని వేసుకోవచ్చు మీరు. చక్కగా మీది ఏ వృత్తో అది వేయడానికి అవకాశం ఉంటుంది. మరి ఏదైనా ఒక మంచి స్టోరీ చెప్తారా? చెప్తా. పూర్వం పులింద నగరానికి మాణిక్య ప్రభు అని ఒక రాజుగారు ఉండేవాడు. ఈయన ఏంటంటే ఒక పరమ క్రూరుడని ఒక పేరు. ఆయనకి కొన్ని సెంటిమెంట్స్ ఉండేవి, కొన్ని నమ్మకాలు. ఆ నమ్మకానికి భిన్నంగా ఏదైనా జరిగితే ఒప్పుకునేవాడు కాదు. ఆ రాజ్యంలో అరటిపళ్ళు, జంట అరటిపళ్ళు ఉన్న గెల ఏదైనా కనపడితే ఆ గెల మొత్తాన్ని మట్టిలో కప్పెట్టేవాళ్ళు. కవల పిల్లలు పనికిరారు, రాజ్యానికి అరిష్టం అని నమ్మేవాడు ఆయన. ట్విన్స్ ఉండకూడదు. అరటిపళ్ళలో అన్ని గెలలో ఏదో గెల్లో జోడు పళ్ళు కనపడతాయా, అది వాడకూడదు, ఎవరు తినకూడదు, అరిష్టం. దాన్ని పారేయించేవాడు. మూఢనమ్మకం, ఒక నమ్మకం. ఆయనకి ఎవరో ఒక జ్యోతిష్కుడు చెప్పాడు, ఇద్దరు పిల్లలు ఒకేసారి కలిసి పుడితే మన రాజ్యానికి అరిష్టం, మీకు ప్రమాదం. అలాంటి ఒక భావన ఉంది. తనకైనా రాజ్యంలో ఎవరికైనా రాజ్యంలో ఇబ్బంది వస్తుందని అంటే తనకే కాదు, తన రాజ్యంలో పుట్టకూడదు. ఇది మరీ ప్రమాదం, చాలా ప్రమాదం. ఈ నమ్మకం వల్ల ఆయన ఆ రాజ్యంలో ఎవరికైనా కవల పిల్లలు అంటూ పుడితే పిల్లల్ని చంపేసేవాడు. అయ్యో, అందుకే క్రూరుడు అన్నమాట. మా రాజ్యంలో ఉండద్దు, మీరు వెళ్ళిపోండి అంటే ఓ రకం, చంపేయటం ఏమిటి. అయితే ఏమైంది, ఆ రాజ్యంలో దేవయ్య అని ఒక ఆయన, ఆయనతో చంద్ర అని భార్య ఉండేవాడు. వాళ్ళకి పెళ్ళైన 7 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. అప్పట్లో రాజ్యం మారిపోదాము, వేరే చోటుకి వెళ్ళిపోయి బతుకుదాము అలాంటి ఊహలు వచ్చేవి కాదు జయ. ఇప్పుడు కూడా మనం జన్మభూమిని వదిలిపెట్టలేని ఇలాంటి మనస్తత్వాల్లోనే ఉంటాం. పాత రోజుల్లో ఇంకా ఎక్కువ ఉండేది. కలో గంజో ఉన్న చోటే తిని బతకాలి అలాంటి భావాలు ఉండేవి. అయితే ఏం చేశాడు, ఈ దేవయ్య వాళ్ళకి పెళ్ళైన 8 సంవత్సరాలకి ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ అమ్మాయి చంద్రకి. పూజారయ్య చెప్పాడు, కమల పిల్లలు పుట్టే చిహ్నాలు ఉన్నాయి నీకు అని. అయితే ఈ అమ్మాయి ఏమందంటే, అబ్బే మా అమ్మ కూడా ఇలాగే ఉండేదిటండి, నేను ఒక్కదాన్నే పుట్టానని ఆయనకి నమ్మించింది. ఒక అవ్వ అని పేరున్న ఒక ఆవిడ, ఈ చంద్ర వాళ్ళ అమ్మ రాజుగారి కోటలో పనిచేసేది. ఆవిడని పిలిపించుకున్నారు. ఆవిడ మంత్రసాని పనులు కూడా చేయగలిగింది, చేయి తిరిగిన ఆవిడ. ఈ కోటలోనే ఉండేది. రాజుగారి అనారోగ్యాలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ సమస్యలు అవి హ్యాండిల్ చేసేది. సరిగ్గా అక్కడికి పురిటిపోయటానికి వెళ్ళింది. అనుకున్నట్టుగానే ఓ పిల్లాడు పుట్టారు, ఆడపిల్ల మగపిల్లాడు. అయితే ఎప్పుడైతే ఈ పిల్లలు పుట్టారో ఆ పిల్లల్ని వీళ్ళు రహస్యంగా పెంచడం మొదలుపెట్టారు. ఎవ్వరికీ తెలియని వాళ్ళ, ఊళ్ళో వాసన రాని వాళ్ళ. అసలు ఆడపిల్ల పేరు విజయ, మగపిల్లవాడి పేరు విక్రముడు అని పెట్టుకున్నారు. అయితే ఏమైంది, రాజుకి కర్ణాకర్ణిగా ఎలాగో తెలిసిపోయింది. తెలిసిపోయేసరికల్లా ఈ అవ్వ ఏం చేసింది, మనం ఎట్లా కాదు, పిల్లని నేను తీసుకెళ్ళిపోతా, పిల్లాన్ని తీసుకుని నువ్వు పారిపోమని సలహా ఇచ్చి అల్లుడేమో మగపిల్లాన్ని తీసుకుని పారిపోయాడు. ఆ దేవయ్య విక్రముడిని తీసుకుని పారిపోయాడు. ఈ చంద్ర విజయ వీళ్ళిద్దరిని తీసుకుని అవ్వ పులింద నగరానికి తీసుకొచ్చేసింది. దీన్ని ఆడపిల్లగా, పైగా ఇదేంటంటే ఈ రాజ్యంలో పిల్లేమో బహుచక్కటిది. పిల్ల కాస్త పెరుగుతుంటే ఆడపిల్లకి 1,00,000 సమస్యలు వస్తాయి. అందుకని దానికి మగవేషం వేసేది. ఒక 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు వచ్చాకే ఈ కథ ఇలా మొదలైంది. ఆ పిల్ల 7-8 ఏళ్ల పిల్లాన్ని తీసుకుని దేవయ్య కాస్త పారిపోయాడు. వీళ్ళు ఇక్కడికి వచ్చారు. ఈ పిల్ల రోజు అవతో పాటు కోటలోకి బయటికి తిరుగుతూ ఉండేది మగవేషంతో. అయితే ఏమైంది, అది అక్కడికి తీసుకెళ్ళిన అతను వెళ్ళిపోయాడు కదా దేవయ్య ఈ నగరం నుంచి. అక్కడ శరభ నగరం అని ఒక పెద్ద నగరం. ఆ నగరానికి ఓ రాజుగారు నాడు, సరిగ్గా ఆ అబ్బాయికి ఆయనకి ఇదే వయసు పిల్లవాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళు వెళ్తూ వెళ్తూ ఆ రాజుగారు వెళ్తున్నటువంటి ఒక జాతరకో ఎక్కడికో వాళ్ళు వెళ్తుంటే ఆ సమూహంలో కలుసుకున్నాడు ఈ దేవయ్య. పిల్లాడికి ఆడుకునేందుకు తోడుగా ఉంటాడని ఈ విక్రముడిని రాజకుమారుడితోటి కలిపారు. ఆయన ఏమన్నాడు, పిల్లాడు మా రాజుగారి అబ్బాయి ఒకడే పిల్లాడు, వీళ్ళిద్దరూ ఆడుకుంటారు, నువ్వు ఎలాగో పై ఊరు నుంచి వస్తున్నాను అన్నావు కదా, పిల్లాడిని మా దగ్గరే ఉండు, నువ్వు అబ్బాయికి తోడు ఉంటాడు. ఏముంది, రాజగారి నగర్లో ఉంటే అన్నీ నడిచిపోతాయి, భోజన భాజనాదులకు ఏమీ ఇబ్బంది ఉండదు. పిల్లాడిని ఇక్కడ పెంచుకోవడం మొదలుపెట్టారు. ఈ చంద్ర విజయ ఇద్దరు ఇక్కడ ఉండిపోయారు. అయితే ఏమైంది, ఈ రాజుగారి గౌరవార్థము ఈ మాణిక్య ప్రభు కోసం ఎవరో పెద్ద పెద్ద నిలువుటద్దాలు పంపించారు. పంపిస్తే ఈ మగవేషంలో తిరుగుతోంది కదా విజయ, అంతకుముందు గౌన్ వేసుకునేది, చొక్కాలాగు వేసుకుని తిరుగుతోంది మగపిల్లాడిలాగా, తలకి తలపాగా అవి పెట్టారు. అయితే ఇదేమైంది, ఈ నిలువుటద్దాలు పట్టుకుని లోపలికి ఆ భటులు తీసుకొస్తుంటే ఆ పిల్ల అటు నుంచి నడిచొస్తూ
అద్దంలో తన ప్రతిబింబం చూసి అన్నయ్య అనుకుంది. మగ వయసులో వాళ్ళ అన్నయ్య అటగే అన్నయ్య 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 అని కేకేసింది. వెళ్ళిపోయాడని ఏడ్చింది. ఏడుస్తుంటేనే అవ్వ చూసి తీసుకొచ్చేసింది. కానీ ఈ పిల్ల అన్న 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 అని అరవటం మొదలు పెట్టేసరికి ఆయనకి డౌట్ వచ్చింది. ఈ పిల్ల లాంటి వాడే ఎవడో ఉన్నాడు ఇంకొకడు, అందుకే పిలిచింది. అక్కడి నుంచి అవ్వ కూతురు వాళ్ళ గురించి జాడలు తీశారు. ఆ అమ్మాయికి 2 పిల్లలు పుట్టారని, భర్త కొడుకుని ఎత్తుకుపోయాడని అర్థమైంది. ఇక అవ్వని నానా హింస పెట్టారు. చంద్ర ఏం చేసింది, ఆ పిల్లనేమో వీళ్ళు బంధించేశారు. చంద్ర పారిపోయింది. పిల్లని వదిలిపెట్టి పారిపోయింది. ఇంకేం చేయలేక ఆ పిల్లని మాత్రం కోటలో ఉంచుకున్నారు. కోటలో ఉంచుకుని ఇక అడగటం మొదలు పెట్టారు. అడిగితే దానికేం తెలుసు, 7-8 ఏళ్ల పిల్లకి, పిల్ల పెరిగింది 8, 10, 12 వచ్చినా ఏమీ లేదు. ఆ పిల్ల అక్కడే ఉండిపోయింది. అవ్వని నానా రకాలుగాను అడిగేవారు. అవ్వని సమాధానం రాక పెద్దది కదా ప్రాణం వదిలేసింది. ఆ విజయ ఇక్కడే ఉండిపోయింది. ఉండిపోతే ఈ రాజుగారికి దగ్గరికి ఒక పురోహితుడు ఒక ఆయన ఏమన్నాడంటే, ఒకవేళ కవల పిల్లలే గనక అయ్యుంటే వీళ్ళు ముక్కు మొహాలు ఒకేలా ఉంటాం కాదు, వీళ్ళ చేతిరాత నోటి రుచి కూడా ఒకేలా ఉంటాయి, రుచులు అలాగే ఉంటాయి, సేమే ఉంటాయి అన్నాడు. ఉండవు, ఆ పాతకాలం కదా. ఈ అమ్మాయితోటి ఒక రాయించారు కొన్ని వాక్యాలు. అక్కడి నుంచి ఆ ఆకుని ఏ ఆకు మీద అయితే రాయించారో, ఇలాంటి చేతిరాత ఉన్నవాడు ఎక్కడున్నాడా అని దేశాలు చుట్టుపక్కల ఉన్న ఊళ్ళన్నీ వెతికించడం మొదలుపెట్టారు. ఇలాంటి రాత ఉన్న పిల్లాడు ఎవడైనా ఉన్నాడా కుర్రాడు. 16-18 సంవత్సరాలు వచ్చినాయి ఈ విజయ్కి. అయితే ఏమైంది, ఒకరోజు వీళ్ళకి ఓ ఉత్తరం వచ్చింది ఈ రాజుగారికి, మాణిక్ ప్రభుకి. ఇదేమిటి, ఎక్కడి నుంచి వచ్చింది, శరభనగరం నుంచి వచ్చింది. అయ్యా, మరి మీకు 80 బళ్ళ బంగారాన్ని సమర్పించుకుంటాం, మా రాజ్యాన్ని మీ రాజ్యంలో కలుపుకోండి. స్వతంత్ర రాజ్యంగా మేము గెలుపొందలేకపోతున్నాం, మీ పులింద నగరం చాలా గొప్ప రాజ్యం కాబట్టి మమ్మల్ని మీతో కలుపుకోండి అని ఒక చేతి రాతతో ఒక ఉత్తరం వచ్చింది. వచ్చేసరికల్లా ఆయన ఉత్తరం చూడగానే చటుకున్నది విజయ్ చేతి రాతగా గుర్తుపెట్టాడు. ఎన్నాళ్ళో చూశాడు కదా, ఎందుకంటే ఈ పిల్లలు పుట్టిన దగ్గర నుంచి ఆయనకి గుండెల్లో ఏదో బాధగా ఉంది, తనకేదో సమస్యలు వస్తున్నాయి, తనకి ఎప్పుడు ఏదో ఒక పొట్టలో ప్రాబ్లం. ఆయనకి 45-50 ఏళ్ళు వచ్చినాయి, రావు సమస్యలు. అది కవల పిల్లలు పుట్టడం వరకే వల్ల ఇవన్నీ వచ్చాయని నమ్మాడు ఆయన. ఆ పిల్లాడు ఎవడో వెతికి ఈ పిల్లలిద్దరిని చంపేస్తే తన ప్రాబ్లమ్స్ తీరిపోతాయి అనుకుంటాడు. ఈ మూఢనమ్మకాలున్న జనాలని ఎవరైనా ప్రోత్సహించే వాళ్ళు దొరికితే మరీ విడ్డూరం, అవును విపరీతంగా అవుతారు. అలా మూఢనమ్మకం అధికారుల్లో పెద్ద ఎత్తున ఉన్న వాళ్ళకు ఉందనుకో, మిగిలిన వాళ్ళు దాన్ని చెంగనాడరు, కాదనరు. కాదండి అది తప్పు అనరు. ఆయన ఉద్దేశాన్ని ప్రోత్సహిస్తారు. మీరేముంది, అధికారం మన చేతిలో ఉంది, ఈ పిల్లని చంపేస్తే సరే, వాడిని గుర్తుపట్టడానికి ఈ పిల్లని ఉంచుకున్నారు. ఇద్దరిని ఒకేసారి చంపేయాలి, అప్పుడు మన సమస్యలు తీరిపోతాయి. ఈ ఉత్తరం చూడగానే నేను నిర్ఘాంతపడితే రాత. ఈ ఉత్తరం రాసి అక్కడి నుంచి ఒప్పుకున్నారు. అంతకుముందు శరభనగరానికి వీళ్ళకి పెద్ద సయోధ్యం లేదు. శరభనగరానికి ఉత్తరం రాశారు. తప్పకుండా బంగారంతో పాటు ఎవడైతే ఈ ఉత్తరం రాశాడో వాణ్ణి కూడా పంపండి, వాణ్ణి మాకు మా దగ్గరికి పంపించండి, తప్పకుండా మీ నగరాన్ని మా రాజ్యంలో కలుపుకుంటాం. పులింద రాజ్యంలో ఈ శరభనగరాన్ని కూడా కలిపేసుకుంటాము, మేము రెడీగా ఉన్నామంటే సరే. వచ్చినాయి బళ్ళు, 80 బళ్ళ నిండా బంగారం వస్తోంది అనుకున్నారు వీళ్ళు. ఆ 80 బళ్ళు ఊరు విడిసినాయి. రాజుగారు ఆ కుర్రాడు ఎవరో చూడడానికి ఈయన వెళ్ళేసరికల్లా ఆ బండిలోంచి దిగిన విక్రముడిని చూసేసరికి ఆయన తెల్లబోయాడు. విజయ్కి మగవేషం వేస్తే ఇట్లాగే ఉంటుంది. ఆయనకి అర్థమైపోయింది, ఒరే ఆ విజయ్ని కూడా తీసుకురండి రా అన్నారు. అనేసరికి అని వీడి దగ్గరికి పిలిచాడు. దగ్గర పిలిస్తే వీడు నమస్కారం చేస్తూ ఒక్క ఉదుటున ఈ మాణిక ప్రభు మీద పడిపోయి 2 చేతులు పెడరెక్కలు విరిచి పట్టేస్తున్నాడు. పట్టేసా రాజుగారిని అని అనగానే రాజు మామూలుగా గుర్రం మీద 60 మంది సైనికులతో వచ్చాడు. ఇక్కడ 80 బళ్ళు వచ్చినాయా? ఈ 80 బళ్ళల్లో ఇంచి బంగారం కాదు, ఒక్కొక్క దాంట్లో 10 మంది చొప్పున సైనికులు దాక్కుని ఉన్నారు. 80 మంది బళ్ళలో నుంచి 10 మంది, మొత్తం 800 మంది సైనికులు ఒక్కసారి మీద పడి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ, రాజు వెనకాల వచ్చిన అంగరక్షకుల్ని అందరినీ పట్టేశారు. రాజును పట్టేయటం ఏమిటి, ఇక పెద్దగా కేకలు పెడుతూ ఊళ్ళోకి ప్రవేశించేశారు. ఈ మాణిక ప్రభు క్రూరత్వానికి కనీసం 50 ఇళ్లకు ఓ ఇల్లైనా బలైంది. ఆ ఊళ్ళో కవల పిల్లలు పుడతారు కదా, 50 ఇళ్లకో 100 ఇళ్లకో పుడతారు కదా, అంతే కదా. మరి 2 చంటి పిల్లల్ని పోగొట్టుకున్న కుటుంబాల్లో ఎలా ఉంటుంది? ఒక ఆవిడికి 2 సార్లు కవల పిల్లలు పుట్టారు, 4 బిడ్డల్ని పోగొట్టుకుంది ఆ కుటుంబం. వాళ్ళకి ఎంత మంటగా ఉంటుంది. రాజును పట్టేసేసరికి చంపేయండి దుర్మార్గుండని కేకలు పెట్టారు. అందరూ శత్రువులే రాజుకి.
అతను గట్టితనం వల్ల క్రూరత్వం వల్ల భయపడాగారు కానీ ఎప్పుడైతే వాడు పట్టుబడి పులి బోన్ లో పడంగానే అందరూ రాళ్ళు విసురుతారు దాని మీద. అవును అవును అంతకుముందు పులి అంటే భయంగా ఉంటుంది. ఇక అందరూ కేకలు పెట్టారు, చంపేయండి చంపేయండి అనేసరికల్లా పెడరెక్కలు విరుచుకు పట్టుకొని రాజ్యంలోకి తీసుకుపోయారు. రాజ్యాన్ని స్వాధీనపరిచేసుకున్నారు. శరభర నగరం వాళ్ళు పులింద రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విక్రముడితో పాటు రాజకుమారుడు కూడా వచ్చాడు. అక్కడి నుంచి అతను ఏం చేశాడంటే ఈ రాజ్యాలను కలిపేసుకుందాం, మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ విజయని శరభనగరపు రాజకుమారుడికి ఇచ్చి పెళ్లి చేశారు. విక్రముడు 2 దేశాలకి ఆ పెద్ద రాజ్యానికి చిన్న నగరానికి సైన్యాధిపతిగా ఉన్నాడు. వాళ్ళ అమ్మని నాన్నని తెచ్చుకున్నాడు. కవల పిల్లలకి ఇక ఏ భయము లేదని చెప్పారు. తర్వాత కాలంలో విజయ్కి కవల పిల్లలు పుట్టారు, విక్రముడికి కవల పిల్లలు పుట్టారు. పాతకాలపు మూఢనమ్మకాల కథలు ఇలాగే ఉంటాయి. మీరు ఇప్పటికీ కూడా ఇలాంటి పిచ్చి నమ్మకాలు ఉంటాయి చూడు. అవునవును. కవల పిల్లలు పుడితే అలా అయిపోతుంది, ఇది పుడితే అసలు వాటి సినిమాలు కూడా తీస్తున్నారు. ఆదిరామ్ గారు జంట అరటి పళ్ళు తినకూడదని కూడా చెప్పుకుంటున్నారు. ఇంకా కూడా తినకూడదంటారు. తినకూడదు, తింటే కవల పిల్లలు పుడతారు, అదేదో ప్రమాదం ఏం ఉండదు. అదేదో జెనెటిక్ లోపంతో వస్తాయి. అంతే. పళ్ళు సేమే ఉంటాయి, ఏం పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. అవన్నీ భయాలు కదా. అంతే. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే. నమస్తే చెయ్యి.